గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత మాజీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై దళిత యువజన జేఏసీ మరియు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు. రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి మానసికంగా మమ్మల్ని చంపేశారని, రాజధాని మహిళలను సంకర జాతి వేశ్యలు అని అనుచిత వ్యాఖ్యలు చేశారు, మా మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లైవ్ విత్ కేఎస్ఆర్ అనే ప్రోగ్రామ్ లో కేఎస్ఆర్ అండ్ కృష్ణరాజు గారు వచ్చేసి అమరావతి రాజధానిని ఉద్దేశించి, అమరావతి రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి, అమరావతి దేవతల రాజధాని కాదు వేసీల రాజధాని ఉద్దేశించి మాట్లాడడం, అలాగే అమరావతి ప్రాంతంలో వేసీలు ఎక్కువగా ఉన్నారు, సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు, అమరావతి ప్రాంతం ప్లస్ చుట్టుపక్కల మొత్తం కూడాను వేసీల వృత్తి కొనసాగుతుంది అని చెప్పి అమరావతిని దేవతల రాజధాని ఎలాగంటారు, వేసీల రాజధాని పట్టుకుని అని చెప్పి మాట్లాడి అమరావతి ప్రాంత మహిళలను చుట్టుపక్కల ప్రాంత మహిళలను కూడాను చాలా జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనందరం చూసే ఉన్నామండి. దానికి మేము కంప్లైంట్ చేసి న్యాయస్థానాలు ఆశ్రయించడం కూడా జరిగింది. అయినా కూడా కేఎస్ఆర్ గారిని అండ్ కృష్ణరాజు గారిని, ఈ రోజు కృష్ణరాజు గారిని కూడా కోర్టుకి హాజరుపరచడం జరిగింది. అయితే ఇక్కడ నెక్స్ట్ డే వాళ్ళ అధినాయకుడు ఆ సాక్షి ఛానల్లో యాజమాన్యమైన భారతీరెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా కనీస స్పందన కూడా లేకపోగా, వాళ్ళ ఆమె వ్యాఖ్యలను ఖండించకపోగా 70 సంవత్సరాల వయసులో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తీసుకెళ్లారు, చేయని తప్పు అంట. అంటే వీళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు. ఇంకొకటి ట్వీట్ లో వచ్చేసి ఆయన గురించి ట్వీట్ చేశారు తప్ప ఎక్కడా కూడా అమరావతి మహిళలు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలను ఉద్దేశించి కానీ తప్పైపోయింది. మా ఛానల్ తరఫున కానీ ఒక్క మాట చెప్పకపోవటం, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం, ఆర్థికంగా సామాజిక పరంగా బలహీనం, మెజారిటీ పీపుల్ అక్కడ దళితులు ఉన్నారు, దళిత కమ్యూనిటీ ఉంది కాబట్టి దళిత మహిళలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా మేము దీన్ని అడుగుతున్నాము, మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాడ్ చేయమని అడిగాము. మేబీ అది ఎందుకు అనేది నాకైతే తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఆ నెక్స్ట్ డే వచ్చేసి అదే ప్రాంత మహిళల్ని సంకర జాతి అంటే జాతిని అన్ని జాతుల్లో మా జాతి ఎక్కువగా పాపులేషన్ ఉంది కాబట్టి మా దళిత జాతిని ఉద్దేశించి మాటలుగా మేమైతే భావిస్తున్నామో, అలాగే మా పిల్లలకి రేపటి రోజున పెళ్లిళ్ళు అవడానికి కూడా ఎవరు చేసుకోరు. వేశ్య వృత్తులు సంకర జాతి అని అంటే ఎవరు చేసుకుంటారు మా పిల్లలకి? కాబట్టి న్యాయస్థానాలు వాళ్ళు కానివ్వండి, గౌరవ పోలీస్ స్టేషన్ వారిని, ఇక్కడ సిఐ గారిని ఆశ్రయించి మేము మాకు న్యాయం చేయమని చెప్పి అతని మీద కేసు కట్టి న్యాయం చేయమని మేము అర్థిస్తున్నాము. అలాగే సాక్షి యాజమాన్యం ఇప్పటి వరకు స్పందన లేదు. స్పందన లేకపోగా మీడియాలో ఇంకా ఎంకరేజ్ చేయటంలో భాగమే ఆ నెక్స్ట్ డే కూడా ఆయన మాట్లాడటం. ఇది ఒక్క రోజు కాదు, గత 10 సంవత్సరాలు అంటే అమరావతి అనే నామకరణం చేసిన దగ్గర నుండి కూడా వీరు ఇలాంటి వ్యాఖ్యలు అమరావతి మీద, అమరావతి ప్రాంత ప్రజల మీద, అమరావతి మహిళల మీద, కట్టు బొట్టు మీద, ఇంకా కోకాపేట ఆంటీస్ అని గాని, ఇంకా మేము కట్టుకున్న బట్టల మీద కానీ మమ్మల్ని విమర్శించుతూ వస్తూ ఉన్నారు. ఇక ఆఖరికి ఫైనల్ గా మమ్మల్ని మానసిక హత్యకు గురి చేశారు. అదేమిటంటే వేసెలు అనని. ఇంకా చెప్పాలంటే మా జాతిని ఇప్పుడైతే జాతి కంప్లీట్ గా సంకర జాతి అన్నారు. సో ఇంతకు మించినటువంటి పెద్ద మాటలు ఇంక ఏమి